హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారులో ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునేవారని ఒక 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రావండి. ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తున్నానండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ వర్షన్ విత్ బ్లాక్ సన్ రూఫ్తో టాప్ ఎండ్ వేరియంట్, 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్. టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఇంతకు మించి టాప్ ఎండ్ అయితే లేదు. 2029 నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 78,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా ఒక 80% ఉన్నాయండి. స్టెప్నీ టైర్ వస్తుంది, ఒక 50 to 60% స్టెప్నీ టైర్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. చాలా రేర్గా దొరుకుతాయి 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్. సన్ రూఫ్లో 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి. ఇంతకుముందు కూడా నేను చాలా వెహికల్స్ ఇచ్చినానండి. ఒక 3-4 వెహికల్స్ అయితే ఇచ్చినాను. ఒకటి కర్ణాటక వాళ్ళకి ఇచ్చినాను, ఒకటి వచ్చేసి రాజమండ్రి వాళ్ళకి ఇచ్చినాను. 3-4 వెహికల్స్ అయితే ఇచ్చినానండి. ఈ వెహికల్ కూడా ఇప్పుడు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము. వెహికల్ ఈకోస్పోర్ట్ వెహికల్, 6 ఇయర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వెహికల్ కావాలన్నారు. ఈ వెహికల్ అయితే మీరు చేసుకుందండి. చాలా నీట్గా అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగానా చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటానండి. ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటానండి. ఏ అపరం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఇంజన్లో ఇంతవరకు స్పానర్ కూడా పెట్టలేదు వెహికల్కి. చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. బాన్లెట్కి కూడా స్పానర్ అయితే పెట్టలేదండి. చూసుకోవచ్చు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకోండి. కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకోండి. కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఇంజన్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా డైమండ్ కట్ అలై వీల్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్ అయితే అవైలబుల్గా ఉంది. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 80% టైర్ పొజిషన్ ఉంటుందండి. అలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు. అలై వీల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి. 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. ఆటో ఫోల్డ్ మీటర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా. లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. ఇంటీరియర్ చాలా నీట్గా అవుతుందండి. ఇది డియంటోల్ కలర్. ఈ మధ్యలో మొత్తం ఈ కంపెనీ నుంచి వచ్చిన లెదర్ సీట్ కవర్స్ అండి. సైడ్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. కంపెనీ నుంచి వచ్చిన లెదర్ సీట్స్ అండి ఇవి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకుంటే 78,500 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు లోపల ఇంటీరియర్ కూడా. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి. సన్ రూఫ్ కూడా వస్తుంది. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. చూసుకోవచ్చు మీరు. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి. సన్ రూఫ్ ఫుల్ వర్కింగ్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా
6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్, డ్రైవర్ సైడ్, పిల్లర్స్లలో ప్లస్ సీట్లలో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా జెన్యూన్గా అయితే ఉంది, ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. అలై వీల్స్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూస్ చాలా నీట్గా, బ్యాక్ వ్యూ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. స్టెప్ టైర్ ఒక 50 to 60% స్టెప్ టైర్ అవుతుందండి. డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి, చూసుకోవచ్చు మీరు. డిక్కీ కూడా ఇంతవరకు ఓపెన్ కాలేదు, డిక్కీ కూడా స్పాండర్ అయితే పెట్టలేదు. బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చండి, ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈకో స్పోర్ట్ కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి, చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈకో స్పోర్ట్. ఇది చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ యొక్క సీల్ కూడా జెన్యూన్గా ఉంది, ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్, బ్యాక్ డోర్ యొక్క సీల్డ్ చూసుకోవచ్చు. ఫ్రంట్ డోర్ సీల్ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. చూడు పకడ. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ఎస్ వేరియట్ అండి, స్పోర్ట్స్ వర్షన్, టాప్ ఎండ్ వేరియట్, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ కార్ అండి. 2029 బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 78,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా ఒక 80% వరకు ఉన్నాయండి. స్టెప్ టైర్ వచ్చేసి ఒక 50 to 60% కూడా స్టెప్ టైర్ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈకో స్పోర్ట్ టాప్ ఎండ్ వేరియట్ కొనాలనుకున్న వారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకుందండి, అంత నీట్గా అవుతుంది వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టము, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. కీలెస్ ఎంట్రీ అయితే వస్తుందండి. స్మార్ట్ సెన్సార్ కీ అయితే అవైలబుల్గా ఉంది. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది. టాప్ ఎండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,40,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,40,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటిల్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.